అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. ఇది ఫిక్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే అధిక పింఛన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లు భారీగా కోతపడనుంది. అధిక పింఛన్ అర్హతలేవి ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపచేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పెన్షన్ అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేర 12లోని నిబంధనల ప్రకారం 2014 సెప్టెంబర్కు ముందు సర్వీస్కు పార్ట్ 1, 2014 సెప్టెంబర్ నుంచి పదవి విరమణ పార్ట్ 2 కింద లెక్కించే తదుపరి పెన్షన్ను చేయనుంది. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది. ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనిపై ఆదేశాలు జారీ చేశారు. అయితే పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పింఛన్ కోతపడనుంది. గరిష్ట వేతన పరిమితి 6,500 నుంచి 15,000కు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనలు తెరపైకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీసు కలిపి పింఛన్ లెక్కించే విధానం అమల్లో ఉండేది. గరిష్ట వేతన పరిమితి పెంపు తర్వాత చివరి 5 ఏళ్లలో కూడా సగటు కాకుండా తమాషా పేరిట పార్టీల విధానాన్ని తెచ్చింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 2014 సెప్టెంబర్ 1 నాటికి సర్వీసు కాలానికి అప్పటి వార్షిక సగటు వేతనంపై ఆ సర్వీసు ప్రకారం లెక్కించి పార్ట్ 1గా ఖరారు చేస్తోంది. 2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవి విరమణ నాటికి అయ్యే సర్వీసుకు చివరి 5 ఏళ్ల సగటుతో పింఛను ఖరారు చేసి పార్ట్ 2గా లెక్కిస్తోంది. ఈ రెండు కలిపి పూర్తి పింఛన్గా ఇస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగి 1999లో సర్వీసులో చేరి 2021 పదవి విరమణ చేశారనుకుందాం. అయితే బోనస్ 2 కలిపి 24 సంవత్సరాల సర్వీసు అనుకుంటే 2014 ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం 22,000గా ఉంది. పదవి విరమణ నాటికి చివరికి 5 ఏళ్ల వేతనం సగటు 40,000. అయితే చివరి 5 ఏళ్ల వేతన సగటుతో పింఛన్ లెక్కిస్తే 13,714 చేతికి అందాలి. కానీ పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కిస్తే పార్ట్ 1 కింద 3,342, పార్ట్ 2 కింద 4,000, మొత్తం కలిపి 9,342గా ఖరారవుతుంది. అంటే నెలకు 4,372 పింఛన్ కోత పడుతుంది. మరి పింఛను ఎలా లెక్కిస్తారు ఏంటి అనేది చూసేద్దాం. అయితే వేతన సగటు ఫార్ములా ఏంటి అని అంటే వేతన సగటు ఇంటూ సర్వీసు కాలం /70. సో ఇది ఈ విధంగా లెక్కిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.